వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. రీసెంట్గా మన ఇండియా పాకిస్తాన్ మీద ఒక షార్ట్ టర్మ్ యుద్ధం చేసిందనమాట. భీకరంగా దాడులు చేసింది. ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విధంగా పాకిస్తాన్లో ఉన్న 11 ఎయిర్ బేస్లు నాశనం చేసింది. అటు అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేను మధ్యవర్తం మీడియేటర్గా ఉండి 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను అంటున్నాడు. కానీ దీనికి ఇంకో కారణం కూడా ఉండొచ్చని ఈరోజు మనం కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి చెప్పడం ఏంటంటే, ఈ న్యూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద మనం యుద్ధం అంటే దాడి చేసినప్పుడు ఇమీడియట్లుగా అమెరికా పెంటగాన్ స్పందించి వైట్ హౌస్ నుంచి ఇండియాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదేంటంటే, మీరు ఇంకా పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దు, ఆపేసేయండి అని. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే ఈ న్యూర్ఖాన్ అనే ఎయిర్ బేస్ ఉందో అది అమెరికా యొక్క మిలిటరీ అండర్లో ఉంది అని తెలుస్తుంది. అమెరికాకి సంబంధించిన కొన్ని కీలకమైన యుద్ధ విమానాలు లేదా అమెరికాకే చెందిన కొన్ని అణు ఆయుధాలు అక్కడ దాచిపెట్టిందేమో అన్న సందేహం ఉంది చాలామంది. అందుకనే మన ఎయిర్ ఫోర్స్ ఎప్పుడైతే భీకరంగా పాకిస్తాన్లో ఉన్న కొన్ని మిలిటరీ ఎయిర్ బేస్ మీద దాడి చేసినప్పుడు ఇమీడియట్లుగా వాళ్ళకి అంటే అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని యుద్ధ విమానాలు కానీ అణుబాంబులు కానీ అక్కడ ఉండబట్టే వాళ్ళు ఇమీడియట్గా స్పందించి మనకు ఫోన్ చేసి యుద్ధం ఆపండి అని అడగటం జరిగింది అనే ప్రచారం కూడా ఉందన్నమాట. ఇది వాస్తవంగా నిజం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సాగిస్తున్న యుద్ధాన్ని ఏ దేశం ఒత్తిడితో మనం ఆపం. అది ఎందుకంటే సైనిక పరంగా వైమానిక పరంగా కానీ ఆయుధాల పరంగా కానీ ఇప్పుడు ఇండియా అగ్రదేశాలతో సరిసమానంగా ఉంది. ఏ దేశం కూడా ఇండియాను బెదిరించి యుద్ధాన్ని ఆపించలేదు. బతిమలాడి ఆపించగలదు కానీ బెదిరించి ఆపలేదు. ఇది వాస్తవం. అందుకనే పాకిస్తాన్లోని కొందరు మిలిటరీ ఉన్నతాధికారులు చెప్పడం ఏంటంటే, న్యూర్ఖాన్ ఎయిర్ బేస్లో దానికి నియర్గా ఉన్న ఒక ఖైర్ పర్వతాల్లో అమెరికాకి సంబంధించిన అణుబాంబులే ఉన్నాయి, లేదా అమెరికాకి సంబంధించిన వైమానిక విమానాలు ఉన్నాయి. అందుకే అమెరికా ఇండియాని బతిలాడి యుద్ధాన్ని ఆపేచ్చింది అని అటు పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీన్ని బట్టి ఏమి అర్థమవుతుంది, అమెరికా కొన్ని బలహీన దేశాలని అనేక రకాలుగా ప్రలోభపెట్టి వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క సైనిక స్థావరాలని వైమానిక స్థావరాలని అణుబాంబుల్ని ఉంచుతుందా అంటే భవిష్యత్తులో ఏ దేశంతో అమెరికాకి యుద్ధం వస్తుందో తెలియదు. ఇలాంటి సందర్భాల్లో ఇటువంటి ఎయిర్ బేస్లు ఉపయోగపడతాయని వీటిని నెలకొల్పడం జరుగుతుందన్నమాట. అమెరికా కేవలం ఇదంతా స్వార్థమే. అయితే ఆయుధాలు అమ్ముకోవాలి, లేకపోతే బలహీనంగా ఉన్న దేశాలను ఆక్రమించుకోవాలి. ఇటువంటి ఉద్దేశంతోనే అమెరికా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇండియాను చూస్తే అమెరికా కూడా భయం మొదలైంది. మన జరిగిన యుద్ధంలో మన ఇండియా ఉపయోగించిన ఆయుధాలను చూసి అమెరికా కూడా భయపడటం జరుగుతుంది. కేవలం 10% మనం యుద్ధాన్ని చూపించాం ప్రపంచానికి, పాకిస్తాన్కి. కొన్ని ఆయుధాలనే వాడామన్నమాట. ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. అగ్ని సిరీస్లో ఉన్న క్షిపణులు ఏది వాడటం జరగలేదు. కేవలం ఆకాశ్ క్షిపణులు వాడటం జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చే కొన్ని బాంబర్ డ్రోన్స్ను కూల్చడానికి మనం ఆకాశ్ క్షిపణులు వాడటం జరిగింది. కానీ మన దగ్గర ఇంకా అగ్ని 5 సిరీస్లు ఉన్నాయి. అగ్ని 1, 2, 3, 4, 5 అవి ఇంకా వాడలేదు. పృథ్వీ ఉంది, అది వాడలేదు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ బటన్ నొక్కితే ప్రపంచంలో ఏ దేశాన్నైనా నాశనం చేయగల ఆయుధాలు. ఇవి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్ళగలవు. ఈ విషయం మన ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా పేరు పొందిన కొన్ని దేశాలకు తెలుసు. ఇటు చైనాకి తెలుసు, అమెరికాకు తెలుసు. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. ఆ భయంతోనే యుద్ధం ఆపించవచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన వైమానిక స్థావరాలు పాకిస్తాన్లో ఉండొచ్చు. అందుకే అమెరికా నుంచి ట్రంప్ గారు మన మోడీ గారికి ఫోన్ చేసి బతిమలాడితేనే యుద్ధం ఆగింది, బెదిరించి కాదు. నేను ట్రేడింగ్ గురించి బెదిరించడం మూలనే 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ఏదైతే క్లెయిమ్ చేసుకున్నా అదంతా అబద్ధం. ఇంకో విషయం, ఇండియాకి చుట్టూ శత్రు దేశాలు. మన బయట దేశాల నుంచి వచ్చే గూఢాచారులే కాకుండా మన మాతృదేశంలోనే కొంతమంది దేశద్రోహులు తయారై మన సొంత దేశం యొక్క రహస్యాల్ని వాళ్ళు వేరే దేశాల కోసం గూఢాచారులుగా అవతారం ఎత్తి మన దేశ రహస్యాల్ని వేరే కంట్రీస్తో పంచుకోవడం జరుగుతుంది. మనం రీసెంట్గా కొన్ని వార్తలు అయితే వినడం జరుగుతుంది. కొంతమంది పేర్లు అందరికీ తెలిసినవి. ఇటువంటి సిచ్యువేషన్ మన ఇండియాకు వస్తే, మన ఇండియాలో అంతర్భాగంగా ఉన్న గూఢాచారులతో పాటు బయట దేశాల నుంచి వచ్చే గూఢాచారులు ఏదైతే ఉక్రెయిన్ రష్యా మీద దాడి జరిపినట్టు మన దేశం మీద దాడి జరిపితే, మన దేశంలో ఉన్న దేశద్రోహులతో పాటు ఇతర శత్రు దేశాల నుంచి వచ్చే గూఢాచారులు అందరూ కలిసి మన ఇండియా మీద దాడి చేస్తే మనకి ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే యుద్ధం భీకరంగా జరిగి మన భారతదేశ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళితే ఏ దేశం మనల్ని ఆహ్వానిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా?
మనకి భీకరంగా యుద్ధం జరుగుతుంటే మనం చైనా వెళ్ళగలమా? నేపాల్ వెళ్ళగలమా? బంగ్లాదేశ్ వెళ్ళగలమా? పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళగలమా? ఏ దేశానికి మనం వెళ్ళలేమన్నమాట. ఏ కంట్రీ కూడా మనల్ని ఆహ్వానించదు. శరణార్థులుగా కానీ, లేదా యుద్ధం జరుగుతుంది పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కొన్నాళ్ళు మనల్ని భరించగలరా? ఏ దేశం కూడా భారతదేశ ప్రజల్ని భరించదు అంటే మనం అక్కడికి వలస వెళ్ళి మనం ఉండలేము, శరణార్థులుగా ఉండలేము. కానీ ఈరోజు ఏం జరుగుతుంది భారతదేశంలో? మన శత్రు దేశాల నుంచే వ్యక్తులు శరణార్థులుగా ఇండియాలోకి వస్తున్నారు, ఎటువంటి ఆటం లేకుండా. ఇక్కడ రావటమే కాకుండా, ఇక్కడ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ బతకడమే కాకుండా, ఇక్కడ ప్రభుత్వం అందించే రేషన్కి, ప్రభుత్వం అందించే పథకాలను అనుభవించడమే కాకుండా మన దేశం మీదే కుట్ర చేయడం జరుగుతుంది. అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేదా ఇతర దేశాలు శత్రు దేశాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఇక్కడ ఉండి ఇక్కడ వలసదారులకు వచ్చి, ఇక్కడ శరణార్థులకు వచ్చి, ఇక్కడ వనరులను ఉపయోగించుకుంటూ, ఇక్కడ ప్రభుత్వం అందించే ఆహారాన్ని తీసుకుంటూ మన మీదే దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎంత శత్రు దేశాల నుంచి ఎంతమంది శరణార్థులు ఇండియా వచ్చి ఉంటున్నారో ఇప్పటికీ ఒక లెక్క లేదు. వాళ్ళందరూ ఇతర దేశంతో మనం యుద్ధం స్టార్ట్ చేస్తే అంతర్గతంగా మన ఇండియాలో నుండి మన దేశ ప్రజల మీద దాడి చేసే అవకాశం ఉంది. దీన్ని కొట్టిపారేయలేం. కాబట్టి ఇప్పటికైనా అలాంటి వ్యక్తులు, అలాంటి సమూహాలని మన భారతదేశ ప్రభుత్వం మన దేశం నుంచి వాళ్ళందరినీ గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి పంపించే చర్యలు అయితే ఇమీడియట్గా తీసుకోవాలి. ఉక్రెయిన్ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద భీకరంగా దాడి చేస్తుందో అక్కడ ఉన్న ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న యూరోపియన్ కంట్రీస్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మా దేశంలో ఉండండి శరణార్థులు, కానీ మన దేశానికి ఆ పరిస్థితి లేదు. అందుకనే ఇప్పటికైనా యువత ఆలోచించుకోండి, దేశద్రోహులుగా మారొద్దు మీ వ్యక్తిగత స్వార్థం కోసం. దేశద్రోహులు ఉంటే గుర్తించండి, ప్రభుత్వానికి తెలియచేయండి. అది సమూహంగా అయ్యి ఉండొచ్చు, వ్యక్తిగతంగా అయ్యి ఉండొచ్చు. ఇప్పటికైనా మన మాతృదేశం మీద, మన ఇండియా మీద దేశభక్తి ప్రేమ పెంచుకొని, ఎందుకంటే ఇతర దేశాలకు ఉన్న అవకాశం మనకు లేదు కాబట్టి, మనం యుద్ధం జరిగితే ఏ దేశానికి శరణార్థులకు వెళ్ళలేము కాబట్టి మన దేశాన్ని మనమే ప్రేమించుకోవాలి, మన దేశ ప్రజలు మనమే కాపాడుకోవాలి, మన దేశం మీదే మనం ప్రేమ కలిగి ఉండాలి. అంటే అంతర్జాతీయంగా చూసి కొన్ని పరిణామాలు చూస్తుంటే ఏనాటికైనా పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా అంతర్గతంగా ఉన్న శత్రువులతో కాదు, గుర్తించి వాళ్ళతో పోరాడాలి. అందుకని భారతదేశ యువత గ్రహించండి, ఇప్పటికైనా దేశద్రోహులుగా ఉన్న వాళ్ళని కానీ అనుసరించడం మానేసి మన దేశం మీద మనం దేశభక్తిని ప్రేమని పెంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను.